జగన్ వాయిస్ బేస్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏదైతే తాజాగా ఆక్వా రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో పాత జగన్ తెర మీదకొచ్చేసాడు. ఏదైతే అల్లల్లల్లల్లల్లల్లల లాంటి పదాలు ఇంతకుముందు పాదయాత్ర సందర్భంలో తను వాడిన పదజాలం వచ్చేసింది. మాటలు ఆ స్టైల్‌లోకొచ్చేసినియి. నేను చెప్పినయి చేశానా లేదా? వీళ్ళు చేశారా? వీళ్ళు మోసం చేశారా లేదా? లాంటి పదాలతో విరుచుకుపడ్డాడు. క్వెషన్ చేసుకొచ్చాడు. అదే సందర్భంలో మోసం చేశారా లేదా అన్నటువంటిది వాళ్ళ చేతనే అవుననిపించాడు. టోటల్‌గా జగన్ హవా అక్కడ పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చేయడం అన్నటువంటిది ఒక సంచలనం. ఏదైతే మొన్న స్వీప్ అయిపోయి తుడిచిపెట్టుకుపోయింది గోదావరి జిల్లాలో. అలాంటి గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి భీమవరంలోనే జగన్మోహన్ రెడ్డి సభకి విపరీతంగా సొంత కార్యకర్తలతో పాటుగా ఆక్వాకి సంబంధించిన రైతులు కూడా పెద్ద ఎత్తున రావడం, అక్కడ జగన్ మాట్లాడటం అన్నటువంటిది కీలకం. ఎస్పెషల్లీ ఆక్వా రైతులకి మేమిచ్చినవన్నీ కూడా వెన్నుపోటు పొడిచారు, చెడగొట్టారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా చెప్పుకొచ్చారు. దానికి తోడుగా భవిష్యత్తులో మళ్ళీ ఆక్వా రైతుల కష్టాలు మనం అధికారంలోకి వస్తే తీరుస్తామని చెప్పుకొచ్చారు. ఎగబడినటువంటి జనాన్ని చూసినటువంటి సంతోషం, ఉత్సాహం అయితే బాగానే కనిపించింది. ఉపన్యాసపరంగా కానీ, వచ్చినటువంటి జనం పరంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంతోషాన్ని ఇచ్చింది. దాని ఇంపాక్ట్ అర్జెంటుగా అచ్చెన్నాయుడు వీళ్ళందరూ తెర మీదకి వచ్చారు. ఘాటైనటువంటి వ్యాఖ్యలతో జగన్ మీద విరుచుకుపడ్డారు. అసలు ఆక్వా రైతుల్ని జగన్ నాశనం చేస్తే మేము వచ్చాకనే కాపాడాం అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఆక్వా రైతుల్ని ఆదుకునేది మేమే అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు.